అందరికీ నమస్తే. చాలా మంది డబ్బు 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 అని డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కదా. డబ్బు వెనకాల పరిగెత్తుకుంటూ ఇతరులను ముంచి వాళ్ళని ఇది చేసి వాళ్ళని నాశనం చేసి వాళ్ళని చంపి దాకా పోతున్నారు. ఎలా అంటే నేనే బతకాలి, నా కొడుకులు బతకాలి, నా బిడ్డలు బతకాలి అనే స్వార్థం 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 పెరిగిపోతుంది. ఒక్కసారి ప్రపంచ యుద్ధం వచ్చింది అనుకోండి, ఎంత డబ్బు సంపాదించి ఏం చేస్తారు? నీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా, నీ దగ్గర లక్షలు కోట్లు ఉన్నా కూడా కనీసం వాళ్ళకు ఒక 10,000 కూడా దానం చేయలేరు. మనకు తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నా కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకులు అంటారా, చెప్పొద్దు అసలు. వాళ్ళు ఎంతసేపు దోచుకొని దాచుకుందాం. అరే అక్కడ నుంచి ఒక్క బాంబు వచ్చి ఇక్కడ పట్టారంటే ఫినిష్. ఒక్క సెకండ్ కూడా ఉన్నారు. మీరు దాచుకున్న కోట బంగ్లా, ఇన్ని కోట్ల ఆస్తులు, ఇంత ఎకరాలు, ఇంత భూమి ఏడబెట్టుకుంటారు ఒక్క బాంబు వస్తే. అదే ఉన్నన్న రోజులు మంచిగా తిని మంచిగా ఉండి హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి నలుగురితో మంచిగా ఉండి నలుగురికి హెల్ప్ చేస్తే మీరు సచ్చినా కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అది మన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు రావాలి, ఇలాంటి బాంబులు పడాలి, మళ్ళీ మొత్తం సర్వనాశనం అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఇలా కల్తీ మనుషులు ఉన్నారు కాబట్టి ఇలాంటి యుద్ధాలు ఇంకా వస్తాయి. మన దేశం మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి, అన్ని వస్తాయి. చూసుకుంటా ఉండండి. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.